నాగవల్లి అయితే మధుని మెడపెట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది నగలు దొంగతనం చేసిందని. అలా గెంటేసరికి మహి అయితే వచ్చి అమ్మ ఆగు, నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను, మధు ఏ తప్పు చేయలేదు అని అనేసరికి నువ్వు ఎలా చెప్పగలవు అని అనేసరికి సాక్ష్యాలతో సహా నీకు చూపించాలి కదా అని అనేసరికి లోహిత శ్రియ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇలా చెప్తున్నాడు అని అయితే షాక్ అయ్యి అలా చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక మహి అయితే వాళ్ళ నాగవల్లికి వీడియో మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఇక మధు అయితే నిజంగా నేను తప్పు చేయలేదు, కానీ ఎవరు చేసుంటారు, నా మీదకి ఎవరు ఇదంతా ఇచ్చేసి ఉంటారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మధు వాళ్ళ బావ వీళ్ళందరైతే చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక నాగవల్లి అయితే ఆ వీడియో చూసి షాక్ అవుతూ ఉంటుంది. మధు అయితే లేచి నిలబడి ఎవరు చేసుంటారు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇక లోహిత ఉన్న శ్రీ అయితే భయపడుతూ ఉంటారు. అమ్మో మన గురించి తెలిసిపోతుంది ఏంటో ఇప్పుడు ఎలా, ఇదంతా మనమే చేసామని బయటపడితే గ్యారెంటీగా అందరి ముందు ఫూల్స్ అవుతాము అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక నాగవల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక తన సంచిలో పని మనిషి నగ పెట్టడం అవన్నీ చూస్తూ ఉంటుంది. ఇక పని మనిషిని అయితే పిలుస్తూ ఉంటుంది. లోహిత వాళ్ళైతే పని మనిషికి ప్లేస్ ఇవ్వగానే నాగవల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది పని మనిషి. ఇక లోహిత అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది నిజం చెప్పేస్తుంది ఏంటో, ఇదంతా మేమే చేసామని మేమే చేపించామని నిజం చెప్పేస్తుంది ఏంటో అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నాగవల్లి అయితే పని మనిషిని కొట్టగానే మహి అయితే అలా చూస్తూ ఉంటాడు పని మనిషి వైపు.